శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో శ్రీమాత్రే శ్రీ మహా. ఈరోజు మనం పితృపక్షాల గురించి, మహాళయ పక్షాల గురించి తెలుసుకుందాం. మహాళయ పక్షాలు అంటే ఏమిటి అంటే, భాద్రపద మాసంలో పౌర్ణం వెళ్ళిన తరువాత పాడ్యమి మొదలు అమావాస్య వరకు వచ్చే ఈ 15 రోజుల్ని మహాళయ పక్షాలు, పితృపక్షాలు అంటారు. రేపు వచ్చే అమావాస్య, ఎల్లుండి ఆదివారం నాడు అమావాస్య, దాని మహాళయ అమావాస్య, పిత్రమావాస్య. ప్రాంతీయాన్ని బట్టి మన ఆ ఆచారాన్ని బట్టి ఆ భాష మాట్లాడతారు. ఏమండి, అయితే ఏమిటంటే అసలు ఈ మహాళయ పక్షాలు అంటే ఏమిటి, ఎందుకు వచ్చినాయి అని అడుగుతారు. అనేసరికి కర్ణుడు చనిపోయిన తరువాత ఆయన స్వర్గంలోకి వీరస్వర్గం పొందాడు. ఎందుకు పొందాడు వీరస్వర్గం? ఆయన దానాలు, ధర్మాలు, బంగారం అవన్నీ ఇచ్చుకున్నాడు కాబట్టి ఆయనకు వీరస్వర్గం వచ్చింది. అందుకని ఆయన వెళుతూ ఉండగా దారిలో ఆయనకు ఆకలైతే ఒక కాయ కనపడితే కోసుకునేసరికి బంగారం అయిపోయింది, తెల్లారిపోయాయి. అక్కడ సెలయేరు కనపడింది, మంచినీళ్ళు తాగుకునేసరికి ఆ నీళ్ళన్నీ బంగారం అయిపోయినాయి. ఇవన్నీ అయ్యేసరికి పైకి వెళ్ళిన తర్వాత యమధర్మరాజుని అడిగాడు, అయ్యా నేను బంగారం, వెండి అవన్నీ మంచి మంచి దానాలు చేశాను కదా, నేను ఆకలి అవుతోంది, కాయ తిందామనేసరికి ఆ కాయ ముట్టుకునేసరికి బంగారం అయిపోయింది, నీళ్లు తాగుదామనేసరికి ఆ నీళ్ళన్నీ బంగారం అయిపోయినాయి, నా ఆకలి తీరలేదు, నా దాహం తీరలేదు, నేనేం చేయను స్వామి అని అడిగేసరికి ఆయన అన్నాడు, నువ్వు ఏవైతే దానం చేయలేదో అవి నీకు రాలేదు. నువ్వేం చేసావు? వెండి బంగారం ఇచ్చావు దానాలు. ఎవరికైనా ఇప్పుడు అన్నం పెట్టావా? ఎవరికైనా మంచినీళ్ళు ఇచ్చావా? అవి ఇవ్వలేదు కదా, అందుకని నీకు అవి అందలేదు అని అన్నాడు. అయ్యో నేను చాలా తప్పు చేశాను స్వామి, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నాడు. ఆయన మహారాజు, దేవుడు కాబట్టి సరే వెళ్ళు అని మళ్ళీ నేను భూలోకానికి వచ్చి ఆయన మళ్ళా 15 రోజులు ఆయన అందరికీ శలివేంద్రాలు పెట్టి అన్నసంతర్పణ చేసి భూములు ఇచ్చి వస్త్రదానం చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఆ 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వీరస్వర్గం వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆయన నేను ఇవన్నీ చేసి వచ్చాను మహాను అంటే, వెరీ గుడ్, అందుకని నువ్వు మళ్ళీ నీకు వీరస్వర్గం ఇచ్చాను కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండమన్నాడు. అయితే నాదొక చిన్న మనవి నాయన అని అడిగాడు. ఎవరు? కర్ణుడు. ఏమిటని అన్నాడు. అనేసరికి, అయ్యా మీరు నాకు అవకాశం ఇచ్చారు, మీ కోరిక ప్రకారం మీ అనుమతితో నేను కిందకి వెళ్ళి 15 రోజులు చేసి వచ్చాను కాబట్టి ఇదే విషయం అందరికీ తెలియాలంటే మరి కొంతమంది తెలిసి తెలియక చేస్తూ ఉంటారు కాబట్టి ఈ 15 రోజుల్లో ఈ పితృపక్షాలు అని మీరు పెట్టండి. ఎందుకు అంటే పోయిన వాళ్ళకి టైంకి పెట్టినా పెట్టగలేకపోయినా, తిథి వార నక్షత్రాలు తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి అమావాస్య నాడు స్వయంపాకం ఇవ్వటము, శ్రాద్ధకర్మ చేయటము ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఈ 15 రోజులనే పితృపక్షాల కింద మీరు అమలు పరచండి అనేసరికి దానికి యమధర్మరాజు సరే నాయన నువ్వు చెప్పినట్టే చేస్తానన్నాడు. అందుకనే మనకి పితృపక్షాలు అనేది వచ్చినాయి. మాలయ పక్షాలు, పితృపక్షాలు అనేది వచ్చినాయి. అయితే ఏంటంటే ఈ మాలయ పక్షాల్లో మన పెద్ద పూర్వీకులు కానీ, మన తాత ముత్తాతలు కానీ, మన తండ్రి కానీ ఎవరైతే సరే ఏ తిథి నాడైతే పోయారో ఆ తిథి నాడు శ్రాద్ధకర్మ చెయ్యాలి. శ్రాద్ధకర్మ అంటే తద్దినం అంటాం కదా, అట్లాంటి తద్దినానికంటే ఒక 3 తరాల వాళ్ళే వస్తారు. కానీ ఈ మహాళయ పక్షం పెట్టేటప్పుడు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు కూడా వస్తారు. ఎవరెవరు వస్తారు? మేనమామలు వస్తారు, మేనత్తలు పోతే మేనత్తలు వస్తారు, తాత ముత్తాతలు వస్తారు, పింతల్లు వస్తారు, పెత్తల్లు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా స్నేహితులు కూడా వస్తారు, గురువు గారు వస్తారు. వీళ్ళందరికీ కూడా మనకు తోచినట్టుగా నువ్వులు నీళ్లు ఆ ఇంటికి పెద్ద కొడుకు ఎవరైతే వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి శ్రాద్ధకర్మ అనేది చెయ్యాలి. ఇప్పుడు మాకండి ఏ తిథి పోయాడో ఏ వారం పోయాడో మాకు తెలియదండి, తిథి వార నక్షత్రాలు మాకు తెలియదండి అంటారు. అప్పుడు అమావాస్య నాడు వెళ్ళి మీ దగ్గరలో ఉన్న నదీ తీరం ఏదన్నా ఉంటే ఆ నదికి వెళ్ళి చక్కగా కృష్ణా స్నానం చేసి ఆ బ్రాహ్మణ్ణి పిలుచుకుని మీ పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని వాళ్ళకి కొంతమంది వాళ్ళ ఆచారం ఉంటుంది కదండి, పిండ చేయటం అనేది, పిండ తర్పణ అనేది, పిండాలు కలపటం అనేది లేదు, ఏది చేయలేవండి అన్నారనుకోండి, మీ ఊళ్ళోని మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి ఓ బ్రాహ్మణ్ణి పిలిచి స్వయంపాకం ఇచ్చి, అయ్యా నేను ఇది చేస్తున్నాను, నీకు మా పితృదేవతను ధరించేటట్టు చేయండి, మా వంశాన్ని వృద్ధి చేయండి అని చెప్పి ఆయనకి ఆ స్వయంపాకం ఇచ్చి మీకు తోచిన దక్షిణ ఇచ్చి ఆయనకి పాదాలు నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని రావాలి. అయితే ఇంకోటి ఏమిటయ్యా అంటే ఈ అమావాస్య నాడు ఎవరైతే ఇలా చేస్తారో, పితృతర్పణది చేసుకుంటారో వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, వాళ్ళకి కుటుంబం బాగుంటుంది. ఇటు 7 తరాలు అటు 7 తరాల పితృదేవతలు కూడా అయ్యో చూసావా నా కొడుకు వాడు వదలకపోయినా, నాకేం చేయకపోయినా బలాన్ని వాడు ఇచ్చాడే, నాకు నీళ్లు వదిలాడే అని వాళ్ళు సంతోషించి మనకు మంచి ఆశీర్వచనం ఇస్తారు. ఇంకో విషయం ఏమిటంటేనండి, అమావాస్య నాడు ప్రతి అమావాస్యకి కూడా 12 గంటల వేళ మన పితృదేవతలు మన గుమ్మం ముందు ఉంటారు.
ఏమండి, మనం అమావాస్యకి మీకు అవకాశం కుదురుతుంది, కుదరలేకపోతుంది. కానీ అసలు న్యాయంగా అయితే ఏమిటంటే అమావాస్యకి ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకుని స్వయంపాకం ఆచారాన్ని బట్టి భోజనం పెట్టడము, స్వయంపాకం ఇచ్చుటమో ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ అలా మనం చేయలేము. ఏ ఆఫీస్కో వెళ్ళాము, ఎక్కడో ఉన్నాం, ఏం చేస్తాం, అక్కడ ఏం చేయలేము. అప్పుడు అక్కడికి వెళ్ళి 12 గంటల వేళ ఒక దోసెట్లో నీళ్లు తీసుకుని నీ తాత ముత్తాతలను తలుచుకుని, నాయనా నేను ఆఫీస్లో ఉన్నాను, నేనేం చేయలేకపోతున్నాను, ఇదిగో ఈ నీళ్లు తాగు నాయనా అని ఆ నీళ్లు వదలండి. అదే సంతోషిస్తారు వాళ్ళు నీళ్ళకే ఆశిస్తారు. నాకే ఆస్తి ఇవ్వలేదు, నాకు అంతస్తు ఇవ్వలేదు, నీకెందుకు పెట్టాలి అని అనుకోకూడదు. పెద్దవాళ్ళ ఆశీర్వచనమే దైవాశీర్వాదం. ఒకరోజు నువ్వు దేవుడు పూజ చేయకపోయినా నేను ఎవరేం అడగరు. కానీ పితృదేవతలకు మాత్రం చేయకపోతే మాత్రం పితృదోషం అనేది సామాన్యమైన దోషం కాదు. ఎన్ని గుళ్ళో గోపురాలు తిరిగామండి, మాకు పిల్లలు లేరండి అని అడుగుతారు. ఇట్లాంటి పితృదోషాల వల్లే మనకి పిల్లలు పుట్టరండి. అది కూడా ఒకటి ఉంటుంది మనకి. అందుకని ఇటువంటి దోషాలు పోవటానికి, మన కుటుంబం వృద్ధి చెందటానికి, ఆయురారోగ్యాలతో ఉండటానికి ఈ పితృపక్షాలు ఈ 15 రోజుల్లో 15 రోజులు యథావిధిగా చేసుకోవాల్సిన ఇది ఉంది. ఇది వార నక్షత్రం తెలియనాడు. ఎల్లుండి అమావాస్య 21వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య ఉంది. అవ్వేళ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుడికి వెళ్తాం కానీ, మీ దగ్గరలో ఉన్న నదీ తీరానికి కానీ వెళ్ళి బ్రాహ్మడికి స్వయంపాకం ఇచ్చుకుని, మీ తోచిన దక్షిణ ఇచ్చుకుని, మన పితృదేవత ఏమండి, ఇగో మా నాన్నగారి పేరు, మా అమ్మ పేరు, మా నాన్నగారి తాతగారి పేరు, వాళ్ళ పేర్లు చెప్పుకుని ఈ స్వయంపాకం బ్రాహ్మడికి ఇచ్చి, మా పితృదేవతల్ని మా మీద కరుణించేటట్టు చేయండి స్వామి, మాకు ఆశీర్వచనం చేయండి అని భార్యాభర్తలు పిల్లలు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన ఆశీర్వచనం తీసుకుని వస్తే మన కుటుంబం అంతా కూడా బాగుంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వంశాభివృద్ధి రస్తు, గోత్రాభివృద్ధి రస్తు, ఆచంద్రాత్మ అష్టైశ్వర్యాభివృద్ధి రస్తు అని మన పితృదేవతలు ఆశీర్వదిస్తారు. ఆ బ్రాహ్మణ ఆశీర్వచనమే పితృదేవత ఆశీర్వచనంతో సమానం అవుతుంది. తప్పకుండా చేయండి. ఎవరు మానద్దు. ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదని కానీ, నేను బతికుండగా మా అత్త నన్ను చూడలేదు, మా మామ నాకేం ఇవ్వలేదు, అవి మాత్రం అనద్దు. ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి జన్మనిచ్చారు, ఆ జన్మనివ్వటమే గొప్ప విశేషం. ఇలాంటిది మాత్రం మానద్దు. అమావాస్య నాడు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చేసుకుని ఆ స్వయంపాకం ఇచ్చి బ్రాహ్మణ పితృదేవతల ఆశీర్వచనం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను.